శ్రీ గణేశాయ నమః. నమస్కారం అండి. చాలా రోజుల నుంచి ఒక విషయాన్ని చర్చిద్దామని అనుకుంటున్నాను నేను యూట్యూబ్లో. ఏంటి ఆ విషయం అంటే, మనకి సాధారణంగా ఈ మధ్యకాలంలో మనకి శివాలయాలన్నీ మూతపడుతున్నాయి. అంటే మూతపడడం అంటే జీర్ణోద్ధరణని, పునరుద్ధరణని, ఆ లింగాన్ని ఏదో బాగు చేయాలని, లింగం పాడైపోయిందని. ఈ లింగాలు ఎందుకు పాడవుతున్నాయి? మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, ఈ శివాలయాల్లో చేస్తున్నటువంటి ప్రధాన అర్చకులు కానీ ఎందుకని మృత్యువాత పడుతున్నారు అంటే, వీళ్ళు చాలామంది ఈ మధ్యకాలంలో మరణించడం, అదే శివాలయంలో శివ సన్నిధిలో కాలం చేయటం చాలా ఈ మధ్యకాలంలో మనం చూసాం. పాలకొల్లో జరిగింది, భీమవరంలో జరిగింది. అయితే ఇలా జరగడానికి కారణం ఏమిటి? వీటి మీద చర్చిద్దామని నేను ఈ విషయాన్ని ముందుకు తీసుకొచ్చాను. అసలు ఈ ఆలయాలని ఎవరు ధ్వంసం చేస్తున్నారు అంటే, చాప కింద నీరులాగా అన్యమతస్థులు ధ్వంసం చేస్తున్నారా, లేదా మన హిందువులే వీటిని పాడు చేస్తున్నారా? ఎంచేతంటే, మనకి అతిభక్తి చేత, అంటే ఈ మధ్యకాలంలో కాస్త ప్రవచనాలు కానీ, లేదా సాధారణంగా సోషల్ మీడియా పెరగడం వల్ల ధర్మానికి సంబంధించినటువంటిది, పూజకు సంబంధించినటువంటి విషయాలు చాలా బయటకు వచ్చి చాలామంది చేస్తున్నారు. అందులో తప్పేం లేదు. కానీ అతిభక్తి చేతో, లేకపోతే భయం చేతో, లేకపోతే ఇది చెయ్యకపోతే ఈశ్వరుడు ఏమైనా అంటాడో, లేకపోతే ఇది చేయమని చెప్పారు గురువు గారిని, ఏం చేస్తున్నారంటే కెమికల్స్ కలిపినటువంటి ద్రవ్యాలు, అంటే టెట్రాపాల ప్యాకెట్లు కానీ, డైరీ ప్రొడక్ట్స్, వీటి వల్ల సాధారణంగా ఈ లింగాలన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి. టెట్రాపాల ప్యాకెట్స్ ఒకటే కాకుండా మనకి సెంటు, గంధం, లెవెండర్, తర్వాత ఇంకా సుగంధ ద్రవ్యాలని చాలా వాడుతున్నారు. పునుగు అని, అవన్నీ శుద్ధమైనవి కాదు. ఎందుకంటే పునుగు సాధారణంగా చాలా అత్యంత విలువైనటువంటిది. కాబట్టి మనకు అమ్మేటువంటి పునుగు చాలా కెమికల్స్తో కూడుకున్నటువంటివి అని అందరికీ తెలుసును, కానీ అదే కొంటారు. గంధం కూడా కేవలం వాసన రావటానికని ఒకానొక సెంట్ అందులో కలిపి ఉత్త చెక్కపొడి అమ్ముతున్నారన్న విషయం కూడా చాలా మందికి తెలుసు. కానీ అదే పట్టుకెళ్ళి అవే ఆలయంలాగా తీసుకెళ్ళి అవే అర్చన చేయమని చెప్పేసి భక్తులు ఒత్తిడి చేస్తున్నారు. కొంతమంది అర్చకులు కూడా దాన్ని అంగీకరిస్తూ చేస్తున్నారు. అయితే ఈ టెట్రాపాల ప్యాకెట్లలో కానీ, ఈ సెంట్లు కానీ, పెర్ఫ్యూమ్లు కానీ, రోజ్ వాటర్ కానీ, ఇవన్నీ తయారు చేసేటువంటి విషయాల్లోకి వస్తే ఇవన్నీ చాలా మటుకి మన మతానికి సంబంధం లేనటువంటి వాళ్ళు తయారు చేస్తున్నారు. అది వాళ్ళు కావాలని చేస్తున్నారో లేదా వేరే విషయం మీద చేస్తున్నారో మనకి వివరం తెలిసినా తెలియకపోయినా, మన భక్తులు అతిభక్తి చేతో, అతి భయం చేతో వీటినే పట్టుకెళ్ళి ఈశ్వరుడికి అభిషేకం చేయమని ఒత్తిడి చేసి, అవి అభిషేకం చేయడం చేత వీటిల్లో మనకి సెంటు, లెవెండరు, ఈ రోజు వాటర్, వీటిలో ఒక రకమైన యాసిడ్ ఉంటుందండి. హైడ్రోఫ్లోరిక్ అని ఒకటి, పెర్క్లోరిక్ అని ఒకటి, హైడ్రోక్లోరిక్, నిట్రిక్ యాసిడ్ అని, ఈ టైప్ ఆఫ్ యాసిడ్స్ ఉంటాయి ఇందులో. ఈ కెమికల్స్ ఏంటంటే ఒక రాయిని కూడా కరిగించగలిగినటువంటి శక్తి వీటికి ఉంది. ఈ ఒక రాయిని, ఒక రాక్ని కూడా డిజాల్వ్ చేసేస్తాయి. అటువంటి భయంకరమైన కెమికల్స్ కలిపినటువంటి ఈ సెంట్లు కానీ ఇవన్నీ పట్టుకెళ్ళి ఈశ్వరుడి మీద అభిషేకం చేయడం వల్ల అవి ఏమవుతుందంటే లింగం కరిగిపోతుంది. ఆ లింగం పాడైపోయే స్థితికి వచ్చిన తర్వాత అప్పుడు గ్రహిస్తున్నారు. అప్పుడు గ్రహించి అప్పుడు ఏం చేస్తున్నారంటే, దీన్ని జీర్ణోద్ధరణ చేయాలని, పాడైపోయిందని ఆలయాన్ని మూసేసి దాని మీద ఏదో ఇంకో కెమికల్స్తో, అంటే అప్పటికే పాడవకుండా ఉండేటువంటి ఇంకో కెమికల్స్తో ఏవో తీసుకొచ్చి దాన్ని మొత్తం పోతేస్తున్నారు. పోతేసి అప్పుడు ఏం చేస్తున్నారంటే శివుడికి అభిషేకం చేయడం అని చెప్పి అప్పుడు రూల్ పెడుతున్నారు. ఈ మధ్యకాలంలో టెట్రాపాల ప్యాకెట్లు వాడము అని చాలా చోట్ల చెప్పారు, చాలా సంతోషం. కానీ ఈ టెట్రాపాల ప్యాకెట్లు వాడట్లేదని, పాల ప్యాకెట్లకి తీసుకెళ్తే ఇబ్బంది అవుతుందని ఈ టెట్రాపాల ప్యాకెట్లని కట్ చేసి, లూజ్ చేసి, మామూలుగా లూజ్ నిజంగా ఆవు పాలు ప్యాక్ చేసినట్టుగా ప్యాక్ చేసి అవి అమ్ముతూ ఉంటే అవి నిజం ఆవు పాలు ఏమో అనుకుని పాప అర్చకులు చేస్తున్నారు, అవి నిజం ఆవు పాలని ఉంటున్నారు. అయ్యా, భగవద్భక్తులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మీకు భగవంతుడి యందు ఏమాత్రం భక్తున్నా, భగవంతుడి యందు ఏమాత్రం విశ్వాసం ఉన్నా, సనాతన ధర్మం పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా, ఇటువంటి పనులు మాత్రం చేయకండి. మీరు అమ్మగలిగితే శుభ్రమైనటువంటి ఆవు పాలు అమ్మండి. మీరు అమ్మకపోయినా పర్వాలేదు. కానీ ఆ లింగాలు పాడైపోతే మన తర్వాత తరాలు ఆ లింగాలను చూసేటువంటి అవకాశం మనకు లేకుండా పోతుంది. మన తర్వాత తరాలు ఎవరు అభిషేకం చేసుకునే అధికారం కూడా లేకుండా పోతుంది. రేపు పొద్దున్న నీళ్లు తప్పితే ఏమీ పోయమని చెప్తాను. పూర్వకాలం పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామి వారి లింగం కోడి రూపంలో ఉండేది. ఇవాళ వెళ్ళి చూస్తే అసలు కోడి రూపంలో కాదు, ఉత్త లింగ రూపంలోనే ఉంది. ఆ రూపం ఎక్కడికి పోయిందంటే, ఆ లింగం బాగా పాడైపోయిందని
దాని మీద ఒక రకమైనటువంటి కెమికల్తో పోత వేసేశారు. అది ఇప్పుడు ప్రస్తుతం మొన్న ఈ మధ్య సామర్లకోట భీమేశ్వర స్వామి వారి ఆలయం మూతపడింది. తర్వాత ద్రాక్షారామం భీమేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఒకనొకప్పుడు బాగు చేశారు. ఇలా చాలా ఆలయాలు జీర్ణోద్ధరణని మూతేసి వాటిని బాగు చేయడం జరుగుతుంది. కేవలం శివాలయాల్లోనే ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే శివాలయాల్లో ఈ కెమికల్స్ కలిపినటువంటివన్నీ కూడా తీసుకెళ్లి అభిషేకం చేయడం చేత ఆ లింగాలన్నీ పాడైపోతున్నాయి. ఈ వీటి వల్ల ఒక్క వాళ్ళకే కాదు ప్రమాదం, ఒక్క శివలింగాలు పాడైపోవడం ఒకటే కాదు, ఇందులో హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ ఒకటి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఒకటి, ఈ 2 యాసిడ్ల వల్ల వీటిని ఎక్కువ సెంట్లో కలుపుతారని, అంటే పెర్ఫ్యూమ్ బాగా ఘాటుగా రావడానికి. ఇది లంగ్స్ కి పట్టేసి హార్ట్ లో ఉండేటువంటి ఈ వాల్వ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్లోజ్ అయిపోవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుందని మనకి చాలా రీసెర్చ్ల్లో మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడొచ్చు. నేను సొంతంగా చెప్పడం లేదు, ఇదంతా నేను గూగుల్లో కానీ చాలా కొంతమంది నాకు తెలిసినటువంటి ఈ కెమిస్ట్రీ చదువుకున్నటువంటి వాళ్ళని కూడా అడగగా వాళ్ళు చెప్పింది ఏంటంటే వీటి వల్ల స్కిన్ ఇరిటేషన్స్, కళ్ళకు వచ్చేటువంటి ఇబ్బందులు, తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్, క్యాన్సర్లు వచ్చేటువంటి అవకాశాలు. ఈ అగరబత్తుల్లో 99% అవే కెమికల్స్ వాడతారు. ఈ అగరబత్తి పొగ బాగా రావటానికి మీకు ఏమైనా ఓపుకుంటే సుగంధ ద్రవ్యాలు, మన శాస్త్రంలో మనకి చెప్పబడినటువంటి సుగంధ ద్రవ్యాలు ఏంటంటే యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు, జఠామాంసి, ఇటువంటివన్నీ చెప్పారు. ఇవన్నీ వాడడం చేత నిజంగా అది తీర్థంగా పుచ్చుకుంటే మన ఒంట్లో ఉన్న పైత్యం కూడా పోతుంది. అది సుగంధ ద్రవ్యంగా వాడాలి. అంతేగాని ఈ లెవెండర్ అని, సెంట్ అని, పన్నీర్ అని, గంధం అని, గంధం పొడి మా దయుంచి మాత్రం గంధం పొడులు పెట్టుకోకుండా. మా చర్మాలు చాలా మంది నేను చూశాను పాడైపోవడం. ఈ గంధం పొడి ఒరిజినల్ అండి, నెంబర్ 1 అండి. గంధం చెక్కలు కూడా అమ్ముతున్నారు. ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, గంధం చెక్క, శుభ్రమైన గంధం చెక్క ఎప్పుడు కూడా మనకి గంధం చెట్టు ఏదైతే ఉందో చెట్టు మధ్యలో ఉండేటువంటి కాండం మాత్రమే వాసన వస్తుంది. మిగతా ఏ చెట్టు కూడా అటువంటి చందనం వాసన రాదు. మనం బయట అమ్మేటువంటి 50 రూపాయల చెక్కలు ఎవరవ్వండి, 100 రూపాయలు, 1000 రూపాయల చెక్కలు ఎవరవ్వండి, అవన్నీ కూడా గంధం వాసన వచ్చేటువంటి ఒకనొక స్ప్రే చేయడం చేత ఆ చెక్కలు చూసి నిజంగా గంధమని చాలా మంది పొరపడి కొనుక్కుంటున్నారు. కాబట్టి అది గంధం చెక్క కాదు. నిజమైనటువంటి గంధం చెక్క మనకి గవర్నమెంట్ స్టోర్లో లేపాక్షి కానీ లేకపోతే కర్ణాటక వాళ్ళది కావేరి అని స్టోర్ ఉంది, వాళ్ళ దగ్గర అయితే శుభ్రమైన చందనం. మీకు ఏమైనా ఓపుకుంటే 1000 రూపాయలు 2000 అయినా సరే శుభ్రంగా వాళ్ళ దగ్గరే చక్కటి గంధం పొడి ఉంటుంది. ఆ గంధం పొడి కానీ లేకపోతే వాళ్ళ దగ్గర గంధం చెక్క కొని శుభ్రంగా అరగతీసింది పట్టుకెళ్ళి ఈశ్వరాలయంలో వచ్చి ఆవండి ఇది పెట్టండి అని చెప్పండి. అంతేగాని మీరు ఈ గంధం పొడి డబ్బాలు పట్టుకెళ్ళని చేత అంటే ఇప్పుడు ప్రస్తుతం చాలా చోట్ల జరుగుతుంది. మళ్ళీ నేను తిట్టుకోవచ్చు కూడా. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మన తర్వాత తరాలకి మన సనాతన ధర్మానికి ప్రతీకలైనటువంటి ఆలయాల్ని ఉన్నట్టుగా వాడు దర్శనం చేసుకోవాలన్నా వాటికి అర్చన చేసుకోవాలన్నా మనం ప్రస్తుతం వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకి ఎంత మాత్రం ఉంది. కాబట్టి దీన్ని మీరు గ్రహించి ఈ వీడియోని వీలైనంత ఎక్కువ షేర్ చేయండి. ఎందుకు షేర్ చేయమంటున్నానంటే ఇప్పటికే చాలా చోట్ల వ్యాప్తి అయిపోయింది ఈ సెంటు వాడడం, ఈ రకరకాలైనటువంటి కెమికల్స్ కలిపినటువంటివన్నీ పట్టుకెళ్ళి ఆ రాయే కదా, రాయివి పోస్తే ఏమైపోతుందని చెప్పేసి తీసుకెళ్లి పోసేస్తున్నారు. ఈ కెమికల్స్ కి రాయిని కూడా కరిగించేటువంటి భయంకరమైన శక్తి ఉంది. కాబట్టి వీటి వల్ల చేసేవాడు పాడైపోతాడు. అంటే ఎవరైతే అర్చకుడు పట్టుకెళ్ళి పోస్తున్నారో వాళ్ళు ఆఘ్రాణం అంటే వాళ్ళు బాగా పీల్చడం చేత వాళ్ళ లంగ్స్, వాళ్ళ రెస్పిరేటరీ సిస్టమ్ పాడైపోతుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఈశ్వరుడు యొక్క మూర్తి కూడా బాగా పాడైపోతుంది. ఈ మధ్యకాలంలో అసలు నీళ్ళల్లో ఇప్పుడు ఉండేటువంటి నత్తారామేశ్వరంలో ఉండేటువంటి రామేశ్వర స్వామి ప్రతి వైశాఖ మాసంలో ఒక్కసారి తెస్తారు. అటువంటి రామేశ్వర స్వామి వారి లింగం కూడా ఇలా సంవత్సరానికి ఒక్కమారు అభిషేకం చేస్తారు. 1 నెల రోజులే చేస్తారండి అభిషేకం. సంవత్సరంలో కేవలం వైశాఖ శుద్ధ పాడ్యమి నాడు తీసి తర్వాత మళ్ళీ జ్యేష్ఠ శుద్ధ పాడ్యమికి మళ్ళీ నీళ్ళలో వెళ్ళిపోతారు స్వామివారు. ఆ 1 మాసంలోనే ఆలయం బయటికి మనకు కనపడుతుంది. ఆ 1 మాసంలోనే స్వామి దర్శనం మనకు దొరుకుతుంది. అలా సంవత్సరానికి ఒక్కసారి అభిషేకం చేసేటువంటి ఆ లింగం కూడా పాడైపోవడం మొదలుపెట్టింది. కాబట్టి దయుంచి భక్తులందరూ, భగవద్భక్తులందరూ కూడా దయుంచి నమస్కరిస్తూ నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు ఇటువంటి కెమికల్ పదార్థాలు మీరు ఏమీ పట్టుకెళ్ళకపోయినా ఈశ్వరుడు ఏం అడగడు. పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రగచ్చతి. మీరు ఏదో గొప్పగా పట్టుకెళ్ళారని ఏం అడగడు. ఏదైనా భక్తితో తీసుకెళ్లారా లేదా అని చూస్తాడు. పత్రం, పుష్పం, ఫలం, తోయం, నీళ్లు పెట్టుకెళ్ళినా చాలా సంతోషిస్తారు. కాబట్టి మీరు ఓపుకుంటే శుభ్రమైన నీళ్లు మీరు నమస్కారం చేసుకుంటే వాళ్ళు పోస్తారు. మీకు ఓపుకుంటే శుభ్రంగా ఆవు పాడెక్కడైనా ఉంటే అక్కడికి వెళ్ళి ఆవు పాలు తీసుకుని వెళ్ళి అభిషేకం చేయండి. కానీ ఈ పదార్థాలు వాడితే
ఏమవుతుందంటే మన భావి తరాలకి మనం చూసేటువంటి ఈశ్వరుణ్ణి ఉన్నదన్నట్టుగా ఆ మూర్తిని చూసుకునేటువంటి అవకాశం పోతుంది. కాబట్టి అందరూ కూడా దయించి గ్రహించి ఈ వీడియోని వీలైనంత ఎక్కువ అందరికీ పంపించే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే అందరికీ తెలియాలి ఈ విషయం. కాబట్టి మీరు ఈ వీడియోని అందరికీ బాగా షేర్ చేసి అందరికీ అర్థమయ్యేలా చేయగలరని మన సనాతన ధర్మంలో మన వంతు సాయంగా మనం ఈ విషయాన్ని వ్యాప్తి చేయాలని అనుకుంటూ నమస్కరిస్తూ జై హింద్, జై శ్రీరామ్.